హలో గైస్ అందరికి ఈ రోజు వీడియో వచ్చేసి అయితే లావా బ్లేజ్ ఎక్స్ 5G మొబైల్ ఫోన్ గురించి. ఇదైతే కర్వ్డ్ డిస్ప్లేతో తీసుకొస్తున్నారు. అసలు ఇదే స్టార్టింగ్ లో ఎందుకు చెప్తానంటే వీళ్ళు పెట్టిన ప్రైసింగ్ లో కర్వ్డ్ డిస్ప్లే అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వీళ్ళైతే 13,999 తోని స్టార్ట్ అయితే చేస్తున్నారు. ఏ వర్షన్ తీసుకున్నా కూడా కర్వ్డ్ డిస్ప్లేతో అయితే వస్తుంది. చాలా మంచిగా అనిపించింది. సో దీని ఇన్బాక్స్ కంటెంట్స్ విషయానికి వచ్చినట్టయితే కేస్ ఉంటుంది, పేపర్ వర్క్, డివైస్, టైప్ సి టు 3.5mm డాంగ్ ఇస్తారు, సిమ్ ఎజెక్టర్, టైప్ సి టు టైప్ సి కేబుల్, 33 వాట్స్ ఛార్జర్ తో తీసుకొస్తున్నారు. పేపర్ వర్క్ అని చెప్పాను కదా, అందులో వీళ్ళు సర్వీస్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. అసలు లావా ఫోన్ లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నా లేకపోయినా ఒక మంచి అడిషనల్ ప్లస్ పాయింట్ అంటే సర్వీస్ చాలా బాగుంటుంది. వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న సర్వీస్ చాలా బాగుంటుంది. విత్ ఇన్ హోమ్ ఫ్రీ సర్వీస్ ఉంటుంది 24 hours వరకు. కంప్లీట్ డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే ఒకసారి మొబైల్ ఫోన్ కొనకముందు అంటే ఒకసారి వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు చెక్అవుట్ చేసేయండి. వద్దు అనుకుంటే మాత్రం మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత ఇన్బాక్స్ లో పేపర్ వర్క్ లో అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. టైప్ సి ఇన్పుట్ ఉంటుంది 33 వాట్స్ ఛార్జర్ కి అయితే. సో దీని కంప్లీట్ స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 4GB, 6GB, 8GB ర్యామ్ వేరియంట్స్ అవైలబిలిటీలో ఉంది. LPDDR4X ర్యామ్, UFS 2.2 ROM తో వస్తుంది. 128GB స్టోరేజ్, 64 MP మెయిన్ కెమెరా, 2 MP మ్యాక్రో కెమెరా, 16 MP సెల్ఫీ కెమెరా, 6.67 inch ఫుల్ HD ప్లస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 800 nits పీక్ బ్రైట్నెస్, 5000 mAh బ్యాటరీ, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ తో తీసుకొస్తున్నారు. బడ్జెట్ లో మొబైల్ ఫోన్ తీసుకొస్తున్నారు. కొంచెం మంచి స్పెసిఫికేషన్స్ అనిపించాయి నాకైతే. సెగ్మెంట్ ఫస్ట్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే తో తీసుకొస్తున్నారు. డిస్ప్లే కూడా బడ్జెట్ తక్కువ ఉంది కాబట్టి డిస్ప్లే మనం తక్కువ అంచనా వేసేందుకైతే లేదు. వైబ్రెంట్ డిస్ప్లే, కొంచెం కలర్స్ కూడా పంచి కలర్స్ ఉంటాయి. L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్ ని హెచ్డి క్వాలిటీలో అయితే చూడొచ్చు. HDR సపోర్ట్ ఒక్కట్లేదు, అది కొంచెం బాగా అనిపించలేదు. బట్ ఓకే, L1 సపోర్ట్ ఉన్నందుకు హెచ్డి క్వాలిటీలో అయితే చూడొచ్చు అమెజాన్ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్. మీరు కాంటెంట్ వాచింగ్ కోసం చూసినట్టయితే అంత ప్రిఫరబుల్ అయితే కాదు మొబైల్ ఫోన్. సైడ్స్ అండ్ బ్యాక్ ప్లాస్టిక్ తోనే వస్తుంది. పాలికార్బోనేట్ ఫ్రేమింగ్ ఉంటుంది. థిక్నెస్ విషయానికి వచ్చినట్టయితే 8.45mm థిక్నెస్, 183 grams వెయిట్ తో వస్తుంది. టైటానియం గ్రే అండ్ స్టార్లైట్ పర్పుల్ కలర్స్ లో అవైలబిలిటీలో ఉంది. IP53 వాటర్ రేటింగ్ టెక్నాలజీ. ఇది స్ప్లాషెస్ లాంటివి అయితే సర్వైవ్ అయితే అవుతుంది. ఆడియో విషయానికి వచ్చినట్టయితే సింగిల్ స్పీకర్ బట్ లౌడ్ ఉంటుంది. మరి మీరు డాల్బీ అట్మాస్ లాంటివి అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే ప్రైసింగ్ తక్కువ ఉంది కాబట్టి డాల్బీ అట్మాస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కనీసం స్నాప్ డ్రాగన్ సౌండ్ లాంటివి కూడా ఎక్స్పెక్ట్ చేయలేము మనం. బట్ ఓకే, గుడ్ ఆడియో. సింగిల్ ఉన్నా కూడా కొంచెం లౌడ్ అయితే ఉంటుంది ఆడియో. ఇక కెమెరా విషయానికి వచ్చినట్టయితే 64 MP మెయిన్ కెమెరా, 2 MP మ్యాక్రో కెమెరా. థ్యాంక్ గాడ్ కనీసం వీళ్ళు మ్యాక్రో కెమెరాని అయితే తీసుకొచ్చారు. లేదా మిగతా కొన్ని ఫోన్స్ లో అయితే ఎక్కువగా మనం డెప్త్ సెన్సార్ లాంటివి అయితే చూస్తూ ఉంటాం. వీళ్ళైతే మ్యాక్రో కెమెరాని ప్రొవైడ్ చేస్తున్నారు. మ్యాక్రో కెమెరా ఇవ్వడం వల్ల కొంచెం బాగా అనిపించింది. 16 MP ఫ్రంట్ కెమెరాతో తీసుకొచ్చారు. మంచి ఫొటోస్ అయితే మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఎనఫ్ లైటింగ్ ఉంటే కనుక మంచి ఫొటోస్ అయితే మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా కూడా బాగుంది. 64 MP కెమెరా మెయిన్ కెమెరా బాగా అనిపించింది. లో లైట్ లో మీరు ఫొటోస్ తీసుకుంటే కనుక బాగానే వస్తాయి, కాకపోతే ఫొటోస్ కొంచెం సాఫ్ట్ గా అయితే వస్తూ ఉంటాయి. అండ్ ఇంకో విషయం నచ్చింది ఏంటంటే వైట్ బ్యాలెన్స్ అంత బాగా అనిపించలేదు. మరీ ఎక్కువగా మేకప్ కొట్టినట్టుగా వస్తూ ఉంటుంది ఫోటో. మనం 2K వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు బ్యాక్ కెమెరాతోనే. 1080p వరకు ఫ్రంట్ కెమెరాతోనే వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. డీసెంట్ గా అనిపించింది కెమెరా అండ్ వీడియో ప్రకారంగా చూసుకున్నట్టయితే. ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇది మనకి జనరల్ యూస్ కి అయితే ప్రాసెసర్ బాగుంటుంది. BGMI 40 FPS లో అయితే ఇది హ్యాండిల్ చేస్తుంది. గేమింగ్ సెంటర్ గా మీరు చూసుకున్నట్టయితే మాత్రం ప్రాసెసర్ బాగుండదు. అసలు ఇది దేనికి యూజ్ అవుతుంది అనేది లాస్ట్ లో అయితే చెప్తాను. సో స్టే ట్యూన్. గేమింగ్ పరంగా అయితే అంత బాగుండదు. నార్మల్ గేమ్స్ అయితే ఆడొచ్చు, లైక్ ఫ్రీ ఫైర్, నార్మల్ గేమ్స్ అయితే మనం ఆడుకోవచ్చు. కానీ BGMI లాంటి హెవీ కాల్ ఆఫ్ డ్యూటీ, ఆస్ఫాల్ట్ ఇట్లాంటి హెవీ గేమ్స్ కి అయితే ఇది సూట్ అవ్వదు. 13 5G బ్యాండ్స్ సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ అండ్ వర్షన్ విషయానికి వచ్చినట్టయితే 4GB, 6GB, 8GB ర్యామ్ వేరియంట్స్ అవైలబిలిటీలో ఉంది. కేవలం 128GB స్టోరేజ్ మాత్రం వస్తుంది. LPDDR4X ర్యామ్, UFS 2.2 తో వస్తుంది. బేస్ మోడల్ 4GB ర్యామ్, 128GB స్టోరేజ్. నాకు ఒకటి నచ్చిన విషయం ఏంటంటే బేస్ మోడల్ తీసుకున్నా టాప్ మోడల్ తీసుకున్నా వచ్చే స్టోరేజ్ సేమ్ ఉంటుంది. ఇప్పుడు 4GB తీసుకున్నా 128GBనే, టాప్ మోడల్ అయినా 8GB తీసుకున్నా 128GBనే. ఓకే, 128GB ఇచ్చిన వీళ్ళు కనీసం మైక్రో SD కార్డ్ సపోర్ట్ ఇచ్చిన బాగుండేది. మైక్రో SD కార్డ్ సపోర్ట్ కూడా లేదు. మనం స్టోరేజ్ ని కూడా ఎక్స్పాండ్ అయితే చేసుకోలేం. డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఒక్కటే ఉంది. బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే 5000 mAh బ్యాటరీ, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. 1 hour 20 minutes టైం పడుతుంది అప్రాక్సిమేట్లీ 100% ఛార్జ్ అవడానికి. ఫుల్ వర్కింగ్ డేకి అయితే మొబైల్ ఫోన్ వాడుకోవచ్చు. అన్ని సెన్సార్స్ ని కూడా ఇంక్లూడ్ చేస్తారు వీళ్ళు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఇక OS విషయానికి వచ్చినట్టయితే Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్, క్లీన్ UI అని చెప్పాలి.
ఇందులో ఎలాంటి బ్లాట్వేర్ అయితే లేదు. ఇది గూగుల్ డైలర్తో వస్తుంది, కస్టమ్ డైలర్ కూడా ఉంది. అంటే ఒకవేళ మీరు కాల్ చేసినప్పుడు అవతలకి రికార్డ్ నోటిఫికేషన్ వెళ్ళొద్దు అనుకుంటే మాత్రం దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఇది మన క్లీన్ యూఐ కాబట్టి కొంచెం యాప్ లాక్, డ్యూయల్ యాప్ ఎక్సెట్రా ఇలాంటి ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇక అప్డేట్స్ విషయానికి వచ్చినట్టయితే 2+1 అంటున్నారు, కానీ కరెక్టే చెప్తున్నా, 2+1 అంటున్నారు. 2 years సెక్యూరిటీ అప్డేట్స్, 1 year ఆండ్రాయిడ్ అప్డేట్స్ తో తీసుకొస్తున్నారు. కేవలం 1 year ఆండ్రాయిడ్ అప్డేట్ మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఇంకా కొంచెం 1 కంటే కూడా ఇంకొన్ని అప్డేట్స్ ఎక్కువగా ఇస్తే బాగుండేది అనిపించింది. కనీసం చెప్పడానికైనా సరే 1 year ఆండ్రాయిడ్ అప్డేట్స్ అనేది ఎందుకో బాగా అనిపించలేదు. 2 years అప్డేట్స్ తీసుకొస్తే చెప్పడానికైనా బాగుండేది అనిపించింది. బట్ సర్వీస్ విషయానికి వచ్చినట్టయితే లావా ది బెస్ట్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది కస్టమర్స్ కి. బట్ ఎంత మంచి సర్వీస్ వీళ్ళు ప్రొవైడ్ చేసినా కూడా మెయిన్ గా కస్టమర్స్ అట్రాక్ట్ అయ్యేది బ్రాండ్ తో పాటుగా వాళ్ళు ఇచ్చిన డివైస్ మొబైల్ ఫోన్ కి. మొబైల్ ఫోన్ ఫీచర్స్ తగ్గించి సర్వీస్ ఎక్కువ పెంచితే అంత బాగైతే అనిపించదు. మళ్ళీ వాళ్ళు ఆ కాస్ట్ కటింగ్ కోసం ఫీచర్స్ అనేవి తక్కువ చేశారనేది అయితే నాకు అర్థం కాలేదు. ఇక ప్రైసింగ్ విషయానికి వచ్చినట్టయితే 4GB 128GB బేస్ మోడల్ 16,999 అయితే వస్తుంది. అమెజాన్ ప్రైస్ 14,999, ఎఫెక్టివ్ 13,999 వస్తుంది. 6GB 128GB 17,999, అమెజాన్ ప్రైస్ 15,999, ఎఫెక్టివ్ 14,999 వస్తుంది. 8GB 128GB టాప్ మోడల్ ఇది 18,999 వస్తుంది. అమెజాన్ ప్రైస్ 16,999, ఎఫెక్టివ్ 15,999 అయితే వస్తుంది. ఇన్స్టాంట్ బ్యాంక్ డిస్కౌంట్ అప్ టు 1,000 రూపీస్ వరకు అయితే మనకి డిస్కౌంట్ వస్తుంది. స్పెషల్ లాంచ్ ప్రైస్ 13,999 అయితే వస్తుంది. ఇది మనకి రేపు సేల్ కి అయితే వస్తుంది. 20th జూలై నుంచి సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. అసలు ఈ మొబైల్ ఫోన్ దేనికి బాగుంటుంది అని చెప్పాలి అంటే మాత్రం నార్మల్ యూస్ కి బాగుంటుంది. మీరు హెవీ గేమింగ్ ఆడినా కూడా అంత బాగుంటుంది, నార్మల్ గేమ్స్ కి బాగుంటుంది. అసలు మీరు నార్మల్ ఒక ఇండియా ఫోన్ కావాలి, నార్మల్ యూస్, జనరల్ యూస్ కి మొబైల్ ఫోన్ చూసుకుంటే మాత్రం ఈ మొబైల్ ఫోన్ అయితే సజెస్ట్ చేస్తాను. సో ఇదిగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.